రిషి రంగ చెప్పిన దాన్ని బట్టి ఎలుకలు మీ సన్నత్ నగర్ మహావీర్ స్కోడాలో కొట్టుండాలా లేకపోతే నా అపార్ట్మెంట్లో కొట్టుండాలా అని అడుగుతున్నా. రంగ చెప్పిన దాన్ని బట్టి. ఎక్కడ? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ స్టఫ్ ఇన్ మై కార్? స్కోడా మహావీర్ idiots. This is how you are maintaining the customer's vehicle. Okay, you are sending rats inside the car to put all the shit inside my car. You should have minimum manners, minimum sense, and you idiots who try to extract money from the customers. Please make this note, and I'll also invite general public to see all this nonsense what is happening in Mahavir Auto. One 13406 ఉండే సార్ అప్పుడు పంపించినప్పుడు 13406. సరే ఒక్కసారి ఇప్పుడు నాది వీడియో నీకు కనబడుతుంది కదా, లైన్ ఉండి అట్లనే. ఇదేంటిది ప్రాబ్లం? ఇది డ్రైవ్ లో పడ్డదా సార్? రివర్స్ పార్కింగ్. ఎందుకు జట్కా కొడుతుంది బండి? జట్కా ఎందుకు కొడుతుంది బండి అంటున్నా. గేర్ లేదు. న్యూట్రల్ ఉంది కదా, అర్థమవుతుందా? ఏంది? వీడియో కాల్ ఏర్పడదు సార్. ఎందుకైతుంది ఇట్లా? టెక్నీషియన్ తో కాల్ చేపిస్తాను సార్, ఆయన కరెక్ట్ అర్థమవుతుంది. ఎంతసేపు చేయించుతాం? ఒక హాఫ్ అన్ అవర్ సార్. బండి మంచిగా ఇచ్చిన బండిని సంకనాకి ఇచ్చేసి మళ్ళీ టెక్నీషియన్ తో చెప్పిస్తా. మీ బండి మేము టచ్ కూడా వేయలేదు సార్. ఒకసారి పైకి తీసుకొచ్చినామంటే మళ్ళీ మేము టచ్ కూడా వేయలేదు. మరి ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు అవుతుంది? సరే నేను కొత్తదే కదా బండి కొన్నది. ఇప్పుడు నువ్వు చెప్పిన రీడింగ్ ఇది చూస్తున్నా కనబడుతుందా? నువ్వు చెప్పిన రీడింగ్ ఏనా? 10 కిలోమీటర్లు ఎక్కువ కనబడుతుంది. అర్థమవుతుందా ఏం బాబు? చేయించు, ఇమీడియట్గా చేయించు నాకు. చెప్పు. ఇప్పుడు వర్క్షాప్ నుంచి తెచ్చిన బండి జరికిస్తుంది కదా? ఓకే, తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోయినావు. నాకు చెప్పినావు జరికిస్తుందని. ఎందుకు చెప్పలే? మీకు ఐడియా ఉంటుంది నాకు తెలియదు సార్. అంటే మీకు అక్కడ కంప్లైంట్లు ఏమి ఇచ్చారో మీరేం చెప్పారో నాకు ఐడియా ఉంటుంది. నేను జస్ట్ పికప్ అండ్ డ్రాప్ చేస్తాను సార్. అవును, వర్క్లో బండిలో ఏం వర్క్ అయింది నాకు ఇవేం ఐడియా ఉంది. ఈ బండి తీసుకుని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టమన్నారు, పెట్టేసి మీకు ఇవ్వమన్నారు. ఇంకా రిపోర్ట్ ఏదో వచ్చినట్టున్నా ఆ రోజు ఒక సైన్ ఏదో చేసుకుంటున్నా. ఇదేంటిది? మీ డెలివరీ ఆ రోజు ఇక్కడ పెట్టిందా? మరి బండి జరికొచ్చినప్పుడు నీకు చెప్పలేదు? వర్క్షాప్ కూడా చెప్పాలి కస్టమర్కి అని చెప్పి. నాకెవరు ఎప్పుడు ఏం చేస్తుంటే జరికొచ్చింది? గేర్ వేస్తుంటే జరికొచ్చింది. నీ ఎక్కడైంది ఇది? వర్క్షాప్లో. నీ వర్క్షాప్లో అయింది. మరి నువ్వు బండి ఇక్కడ పెట్టేసి పార్క్ చేసి వెళ్ళిపోయినావు కదా, పైకి కీస్ తీసుకొచ్చి ఇచ్చినావు. నాకు ఇచ్చినప్పుడు ఎందుకు చెప్పలే నువ్వు? నాకు ఐడియా ఉండదు కదా సార్. మీరు ఏం చెప్పారు, అసలు వర్క్ ఏమైందో, దేని గురించి చెప్పారు, అసలు ఆ వర్క్కి వచ్చిందో కాలేదో నాకు అసలు ఏం ఐడియా ఉండదు. నేను నార్మల్ కస్టమర్తో కూడా ఏం మాట్లాడాను. బిల్లు ఉంటుంది సరే ఇలా ఇస్తున్నారు అయిపోయింది, ఏం చెప్పలేను. ఓకే, ఇప్పుడు ఇదేం బిల్లు? ఇప్పుడు ఇది పెండింగ్ ఉంది సార్, 5000. ఓకే, ఇట్లా దేనికి సంబంధించిన పెండింగ్ బిల్లు? ఐడియా లేదు నాకు కూడా. నీకేం ఐడియా లేదు? ఇది యాక్చువల్గా జాబ్ కార్డ్. ఇది తీసుకుపోయినప్పుడు దేనికి తీసుకుపోయింది తెలుసా పోనీ నీకు? ఇది దేనికి తీసుకుపోయింది తెలుసా నీకు? నాకు ఐడియా లేదు. ఇది దేని కూడా తీసుకుపోయి నీకు ఐడియా లేదు. ఈ బిల్ ఏమైంది కూడా నీకు ఐడియా లేదు. బిల్లులో ఏముందో తెలియదు. ఈ బిల్ పేమెంట్ తీసుకురాని చెప్పారు అనమాట. ఓకే, వెహికల్ ఇచ్చే ముందు ఈ బిల్ పేమెంట్ తీసుకురాని చెప్పారు. ఓకే, ఈ బిల్ పేమెంట్ తీసుకురా వెహికల్ ఇచ్చే ముందు.
ఇప్పుడు డేట్ ఎంత? 4th 5th 5th. టైం ఎంత? 2:31. ఇది ఎప్పుడు క్లోజ్ చేసిండు? నాకు అస్సలు ఐడియా ఉండదు సార్ జాబ్ కార్డ్ ఇక్కడ ఉంటుంది కదా. ఈ బిల్ అయిపోయిన తర్వాత క్లోజ్ అవుతుంది సార్. ఇది ఎప్పుడు ఎన్ని గంటలకు? కిలోమీటర్ రీడింగ్ ఎంత కనబడుతుంది? కిలోమీటర్ రీడింగ్ ఇదే కదా. ఇక్కడ 13/4/24 ఇక్కడ ఉంది ఇప్పుడు రీడింగ్. ఒకసారి ఇప్పుడు బండిలో రీడింగ్ ఎంత ఉంది చూసిన. $13.40 $13,440. $13,440 రీడింగ్ ఉంది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇప్పుడు? వర్క్షాప్ నుంచి వస్తుంది. ఏ వర్క్ షాపు? సనత్ నగర్ వర్క్షాప్. ఏమి? స్కోడా మహావీర్ స్కోడా సనత్ నగర్ నుంచి వస్తున్నావు. నిన్న వాడు 5,000 బిల్ తీసుకొని రమ్మన్నాడు. ఓకే, నువ్వు నాకు లాస్ట్ టైం నువ్వే బండి పెట్టిపోయావు. అప్పుడు నేను ఏం కంప్లైంట్ ఇచ్చిన తెలుసా? మీ లాయర్ని రెడీగా ఉండమను బ్యాటరీ వారంటీ లాయర్ని రెడీ ఉండమని చెప్పినా? ఎవరు లాయర్ని? మా లాయర్ మహావీరుని. ఎందుకు బ్యాటరీ వారంటీ పనిచేస్తలేదు అని చెప్పేసి వాళ్ళు నాకు బ్యాటరీ మార్చలేదు. నేను బ్యాటరీ మార్చమని పంపించిన, వారంటీ లేదని చెప్పేసి వాళ్ళు నాకు రిటర్న్ చెప్పిన, అంతే కదా. కానీ వాళ్ళు బ్యాటరీ మార్చలేదు. కానీ నువ్వు ఆ రోజు బండి తీసుకొని వచ్చేటప్పుడు నీకు షోరూంలో జర్క్ కనబడ్డది. గేర్ ఫ్రంట్ బ్యాక్ వేయంగా రివర్స్ అంటే ఇలా ఉంది వెహికల్. ఓకే సైడ్ కొట్టేగా. ఓకే, రివర్స్ చేసేటప్పుడు జర్క్ వచ్చింది. ఇంకా నార్మల్ ఇంకా బ్యాక్ ఫ్రంట్ వేసినప్పుడు జర్క్. మరి నువ్వు చెప్పలే వాళ్ళకి జర్క్ వస్తుందని? నేను ఎవరికో చెప్పినట్టు ఐడియా ఉన్నాను, ఎవరికి చెప్పాను క్లారిటీ లేదు. చెప్పినావా? చెప్పాను. టెక్నీషియన్కో లేదా మా డ్రైవర్లకో జర్క్ ఇస్తుందని చెప్పాను. చెప్పినావు కదా. చెప్పాను. సరే అయితే ఒక్క నిమిషం. లైసెన్స్ నీదేనా? ఏం పేరు నీ పేరు? రంగా. ఏ ఊరు నీది? మాది అంటే ఊరు గుంతకల్లు, కానీ ఇక్కడనే. తండ్రి పేరు ఏం పేరు? రామాంజనేయులు. ఎక్కడ గుంతకల్ ఏడా? గుంతకల్ బెల్డన్. లైసెన్స్ తీసుకొని ఎన్ని రోజులు అయింది? లైసెన్స్ నాకు ఐడియా లేదు, కానీ డ్రైవింగ్ అయితే నేను చాలా ఇయర్స్ నుంచి. ఇలా మహావీర్ స్కోడాలో జాయిన్ అయిన ఎన్ని రోజులు అయింది? 1 year అయింది. ఎక్కడ బ్రాంచ్ నువ్వు పనిచేస్తావు? సనత్ నగర్ బ్రాంచ్లో పనిచేస్తావు. రైట్ అయితే ఆ లైసెన్స్ నీదే కదా? నాది. రైట్. ఈ బండి తెచ్చింది నువ్వే కదా ఇందాక? ఏం బండి నెంబర్ చెప్పు. బండి నెంబర్ TS09 TG07 C0989. డేట్ ఎంత ఇవ్వాలా? డేట్ 5 ఈరోజు. 5 ఆగస్ట్. 5th ఆగస్ట్. టైం ఎంత అయింది? 2:38. బండి తెచ్చి నువ్వే కదా? ఆ రోజు కూడా బండి తెచ్చి నువ్వే కదా? బండి జరిగి ఇచ్చేది నీకు తెలుసు కదా. అయినా కూడా నువ్వు వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు కదా. అదే తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టిపోయినావు కదా. ఆ రోజు జరిగిస్తున్నాడు, నువ్వు నాకు చెప్పలే కదా. రైట్, ఓకే కానీ మాట్లాడుతావా? మాట్లాడు, బిల్ గురించి మాట్లాడుతావా? వాళ్ళు వచ్చేమంటే వెళ్ళిపోవాలి. అదే రిసీవ్ సారు కేసు అండ్ ఇంకా జాబ్ కార్డ్ తీసుకున్నారు, బిల్ ఏమి ఇవ్వలేదు. మరి మాట్లాడతావా? అదే లాస్ట్ టైం జరగిస్తున్నట్టు చెప్పలేదు నేను సార్కి. అది ఎవరికో వర్క్షాప్ అని చెప్పిన అనమాట. అది ఎందుకు చెప్పలేదని అడిగింది. లాస్ట్ టైం ఎప్పుడు జరిగిస్తున్నట్టు చెప్పలే? ఎప్పుడు చెప్పలే? సార్కి ఇస్తున్నా. హలో, ఎప్పుడు చెప్పలే? లాస్ట్ టైం జరిగిస్తున్నట్టు ఎందుకు చెప్పలే? నాకు ఎవరు అడగలేదు, నేను చెప్పలేదు సార్. ఎవరు ఎందుకు అడగలే? నేను డ్రైవర్ని, నాకు అసలు సంబంధం ఉండదు. బండి నువ్వు బండి ఆర్టికల్ తీసేటప్పుడు జరిగి ఇస్తుండే కదా, మరి ఎందుకు చెప్పలేను నాకు? సార్ నాకు వర్క్ ఏమవుతుంది అని అసలు ఐడియానే ఉండదు సార్. వర్క్షాప్ బండి ఎందుకు వచ్చి. రిషి, దీనికి నీ సమాధానం ఏంటిది? హలో రిషి, నీకు దీనికి సమాధానం ఏంటి? నేను నిన్ను అడుగుతున్నా, సమాధానం చెప్పు. అవును సార్, నేను అదే రంగాతో మాట్లాడుతాను సార్. లాస్ట్ టైం చెప్తే అయిపోతుండే కదా. లాస్ట్ టైం ఎందుకు చెప్పలేదు నువ్వు? నాకు బండి గురించి ఐడియా ఉండదు. నార్మల్గా బండి గురించి ఐడియా జరిగిస్తున్నట్టుగా నాకు ఎందుకు చెప్పలేదని ఈయన అడుగుతున్నాడు. అదే ఆయనకు చెప్పు బాబు. రిషి చెప్పవయ్యా. రిషి చెప్పు. బ్రో చెప్పు బ్రో. లాస్ట్ టైం షోరూమ్కి వెళ్ళినప్పుడు అయినా అక్కడ మధ్యలో అయినా షోరూమ్లోకి వెళ్ళి తీసేటప్పుడు అయింది. ఇన్ఫార్మ్ చేసినావా? నేను అదే మన టెక్నీషియన్కో మన డ్రైవర్లకో ఎవరితో చెప్పిన, నేను నార్మల్గా చెప్పిన అంతే. అంటే ప్రతిసారి అయిందా? ఒకసారి తీసేటప్పుడు అయిందా? అక్కడ రివర్స్ తీసేటప్పుడు ఒక్కసారి అయింది, ఇంకా నార్మల్గా అయింది. అంటే ప్రతి
రెడ్ సిగ్నల్ దగ్గర అయిందా ఒకటేసారి? ఆహా, అక్కడ బండి రివర్స్ మనము ఇటు ఏది మన ఎంట్రన్స్లో రివర్స్ పెడతాం కదా, ఆ రివర్స్ తీసేటప్పుడు ఒక్కసారి అయింది ఇంకా అంతే. అంతే. ఇంకా నాకు ఏడా ఫ్రంట్ గేర్లు వేస్తే కాలే, ఫ్రంట్ గేర్ ఒకటేసారి వేసుకొని అక్కడ నుంచి ఇంకా ఫ్రంట్ గేర్ ఒకేసారి ఎత్తావు, ఊకుకైతే ఏవు కదా బండి చక్క ముందుకు వచ్చేటప్పుడు. వాడన్నా రోడ్డు మీద మధ్యలో పోంగా వెనక గేర్ ఎవడన్నా ఎత్తాడా? ఏడు కదా. నేను రివర్స్ ఏమి నాకు రివర్స్ లేదు ఇంకా. స్లోప్లో కాదు, నార్మల్గా ఇట్లా ప్లేన్గా ఉన్నప్పుడే. రిషి, వైర్లు ఇప్పుడు నువ్వు నాకు పెట్టిన వీడియోలో కారుకు ఎలకలు కొట్టినాయి అని చెప్పి నువ్వే కదా చెప్పినావు నాకు వీడియో, అదే పెట్టినావు కదా గ్రూప్లో. ఎలకలు కొట్టడం వల్ల ఈ ప్రాబ్లం అయిందని నువ్వే కదా నాకు చెప్పినావు. మీ అపార్ట్మెంట్లో ఎలకలు ఉన్నాయని కదా నువ్వే కదా నాకు చెప్పినావు. మీ అపార్ట్మెంట్లో ఎలకలు ఉన్నాయి, మీ అపార్ట్మెంట్లో ఎలకలు కొట్టినాయి, ఎలకలు కొట్టడం వల్లనే మొత్తం వైర్లు కట్టాయి, వైర్లు కట్ కావడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని నువ్వే కదా నాకు చెప్పినావు అంటున్నా. ఆ గ్రూప్లో మెన్షన్ చేసినావు. ఓకే, అంటే ఎలకలు మీ దగ్గర కొట్టినా నా దగ్గర కొట్టినా అనేది క్లియర్ కాలేదు, ఇప్పుడు క్లియర్ అయింది నాకు. దీన్ని బట్టి ఎలకలు ఏడ కొట్టినాయి రిషి? నేను అడుగుతున్నాయి, దీన్ని బట్టి రంగ చెప్పిన దాన్ని బట్టి ఎలకలు ఏడ కొట్టినాయి అంటే రంగ చెప్పిన దాన్ని బట్టి ఎలకలు ఏడ కొట్టినాయి అని అడుగుతున్నా. ఏడ కొట్టి ఉండాలి? నీ దగ్గర కొట్టి ఉండాలి, నా దగ్గర కొట్టి ఉండాలనా రిషి? రంగ చెప్పిన దాన్ని బట్టి ఎలకలు మీ సన్నత్ నగర్ మహావీర్ స్కోడాలో కొట్టి ఉండాలా లేకపోతే నా అపార్ట్మెంట్లో కొట్టి ఉండాలా అని అడుగుతున్నా. రంగ చెప్పిన దాన్ని బట్టి ఎక్కడ